ఓ చిన్న గ్రామంలో రాము మరియు సీత బాల్య స్నేహితులు. రాముకి చెట్లు ఎక్కడం అంటే ఇష్టము, కానీ భయం ఆడటం అంటే ఇష్టం. సీతకు ఆటలంటే ఇష్టం మరియు కథలంటే ఇంకా ఇష్టం. రాము సీత కలిసి ఓ పెద్ద వేప చెట్టు కింద ఆడుకుంటూ ఉంటారు. అలసిపోయిన రాము సీత ఓ పెద్ద వేప చెట్టు కింద కూర్చొని ఉంటారు. అప్పుడు చిలుక వస్తుంది. చిలుక మాటలు విన్న సీత ఆశ్చర్యంతో అటు ఇటు చూస్తుంది. ఇద్దరూ కలిసి చిలుకకు ఆడటం పాడటం నేర్పిస్తారు. ముగ్గురు కలిసి స్నేహితులుగా మారిపోతారు. రోజు ఆడుకునే ప్రదేశానికి చిలుక రాదు. సీత మరియు రాము కలవరపడతారు. చుట్టుప్రక్కల వెతుకుతారు. చెట్టు ఎక్కి చూస్తారు. చిలుక చెట్టు ఎక్కపోయి జారి కింద పడిపోతుంది. చివరికి ఓ పాత చెట్టు కింద జారి పడిపోయి ఉంటుంది. రెక్క విరిగిపోతుంది. నొప్పి తట్టుకోలేదు. రాము సీత కలిసి నీళ్లు పండ్లు ఇచ్చి జాగ్రత్తగా చూసుకుంటారు. రాము సీత కలిసి చెరువు ఒడ్డున ఓ చిన్న గూడును ఏర్పాటు చేస్తారు. చిలుక దానిలో ఉంటుంది. రాము సీత రోజు వచ్చి చూస్తారు.